దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు శుక్రవారపు వేకుజాము ప్రార్థనలో మాతో కలిసి ప్రార్థనలో పాల్పంచుకోవడానికి సిద్ధపడిన సంఘ సభ్యులకు ఇతర ప్రాంతాల నుండి లైవ్ ద్వారా చూస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు నామమున వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. గత రాత్రి కాలము దేవుడు మనందరికీ సుఖనిద్రను కలగజేసి చక్కని దర్శనములతో కలల ద్వారా దేవుడు దర్శించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక చక్కని పాట పాడి దేవుని మహిమపరుచుకుంటూ మనము నేటి వేకుజాము ప్రార్థనను ప్రారంభించుకుందాం. మాతో కలిసి ఈ పాట పాడుతూ దేవుని మహిమపరచండి. యెహోవాయే నా బలం, యెహోవాయే నా ధనం, యెహోవాయే నా సర్వం, యెహోవాయే నా దుర్గం. యెహోవాయే నా బలం, యెహోవాయే నా ధనం, యెహోవాయే నా సర్వం, యెహోవాయే నా దుర్గం. యెహోవాయే, యెహోవాయే నా బలం, నా బలం, నా బలం. యెహోవాయే, యెహోవాయే నా విజయం, నా విజయం, నా విజయం. యెహోవాయే, యెహోవాయే నా బలం, నా బలం, నా బలం. యెహోవాయే, యెహోవాయే నా విజయం, నా విజయం, నా విజయం. యెహోవాయే, యెహోవాయే నా బలం, నా బలం, నా బలం. నా రక్షణకర్త, నా విమోచనకర్త యెహోవాయే, యెహోవాయే నా జీవనదాత, నా వెలుగు ప్రదాత యెహోవాయే, 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 యెహోవాయే నా బలం, నా బలం, నా బలం. యెహోవాయే, యెహోవాయే నా విజయం, నా విజయం, నా విజయం. యెహోవాయే, యెహోవాయే నా బలం, నా బలం, నా బలం. యెహోవాయే, యెహోవాయే నా విజయం, నా విజయం, నా విజయం. యెహోవాయే, యెహోవాయే నా బలం, నా బలం, నా బలం. నా కొండవు నీవే, నా శైలము నీవే, నా దుర్గము నీవే, నా కవచము నువ్వే. యెహోవాయే, యెహోవాయే నా బలం, నా బలం, నా బలం. యెహోవాయే, యెహోవాయే నా విజయం, నా విజయం, నా విజయం. యెహోవాయే, యెహోవాయే నా బలం, నా బలం, నా బలం. యెహోవాయే, యెహోవాయే నా విజయం, నా విజయం, నా విజయం. యెహోవాయే, యెహోవాయే నా బలం, నా బలం, నా బలం. మాతో కలిసి పాట ద్వారా దేవుని మహిమపరిచిన సంఘ బిడ్డలకు మరియు సంఘ విశ్వాసులందరికీ ప్రభువైన క్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. మట్టివాడు నీటి కాలువల వారున నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నేటి దినాల్లో చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ వాక్యాన్ని చదవలేకపోతున్నారు. కొందరైతే వాక్యం చదవడము రాక చదవలేకపోతే, కొందరికి చదువు వచ్చి కూడా వాక్యాన్ని చదవడానికి వారు మనసు పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ప్రార్థన చేయడం అంటే మనం దేవుడితో మాట్లాడడం, వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. దేవుడు మాట్లాడుతుంటే విననివ్వకుండా చేసే పని సాతాను ఎప్పుడు చేస్తూ ఉంటాడు. కనుక మీరు వాక్యాన్ని వినలేకపోతున్నారని, చదవలేకపోతున్నారని నేను గ్రహించాను. కాబట్టి ఏ విధము చేతనైనాను ఉదయకాల సమయంలో 3 అధ్యాయాలు మీకు చదివి వినిపించాలనేది నేను తీర్మానించుకున్నాను. కనుక ఈరోజు మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేవుడు ఏర్పరిచిన పరిశుద్ధ గ్రంథంలోని 3 అధ్యాయాలు చదువుకుని దేవుని మహిమపరచుకుందామా?
అయితే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నాతో కలిసి చదవండి. సంఖ్యాకాండము 30వ అధ్యాయము. మోషే ఇశ్రాయేలీయుల యొక్క గోత్రాధిపతులతో ఇట్లనెను: ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుకొనని ఎడల, లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల, అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంట నుండగా యెహోవాకు మొక్కుకొనిన బద్ధురాలైన ఎడల, ఆమె తండ్రి ఆమె మొక్కుబడిని ఆమె కలుగజేసుకొనిన బాధ్యతను విని దాని గూర్చి ఊరుకొనిన ఎడల ఆమె మొక్కుబడులన్నీ నిలుచును. ఆమె తాను బద్ధురాలగుటకు పెట్టుకొనిన ఒట్టు నిలుచును. ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ చేసిన ఎడల ఆమె మొక్కుబడుల్లో ఏదియో, ఆమె తన మీద పెట్టుకొనిన బాధ్యతలు ఏదియో నిలవకపోవును. ఆమె తండ్రి దానికి ఆక్షేపణ చేసిన కనుక యెహోవా ఆమెను క్షమించును. ఆమెకు వివాహమైన తరువాత ఆమె మొక్కుకొనిన మొక్కుబడులైనను, నిరాలోచనగా ఆమె తన మీద ఒట్టు పెట్టుకొనిన ఒట్టులైనను ఆమె మీద నుండుట ఆమె భర్త విని దాని గూర్చి వినిన దినమున అతడు ఊరుకుండుట తటస్థించిన ఎడల, ఆమె మొక్కుబడులను ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టును నిలుచును. ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసిన ఎడల అతడు ఆమె మొక్కుకొనిన మొక్కుబడిని ఆమె నిరాలోచనగా తన మీద పెట్టుకొనిన ఒట్టులను రద్దు చేసిన వాడగును. యెహోవా ఆమెను క్షమించును. ఆమెకు వివాహమైన తర్వాత ఆమె మొక్కుకొనిన మొక్కుబడులైనను, నిరాలోచనగా ఆమె తన మీద ఒట్టు పెట్టుకున్న ఒట్టులైనను ఆమె మీద నుండుట ఆమె భర్త విని దాని గూర్చి వినిన దినమున అతడు ఊరుకుండుట తటస్థించిన ఎడల, ఆమె మొక్కుబడులను ఆమె తన మీద ఒట్టు పెట్టుకున్న ఒట్టును నిలుచును. ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసిన ఎడల అతడు ఆమె మొక్కుకొనిన మొక్కుబడిని ఆమె నిరాలోచనగా తన మీద పెట్టుకునిన ఒట్టులను రద్దు చేసిన వాడగును. యెహోవా ఆమెను క్షమించు. విధవరాలి గాని విడవబడిన దాన్ని గాని తన మీద పెట్టుకునిన ప్రతి మొక్కుబడిని నిలుచును. ఆమె తన భర్త ఇంట ఉండి మొక్కుకొనిన ఎడలనేమి, ప్రమాణము చేసి తన మీద ఒట్టు పెట్టుకున్న ఎడలనేమి, తరువాత ఆమె భర్త విని దాని గూర్చి ఆక్షేపణ చేయక ఊరుకుండిన ఎడల ఆమె మొక్కుబడులన్నీ నిలుచును. ఆమె తన మీద పెట్టుకునిన ప్రతి ఒట్టును నిలుచును. ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల ఆమె మొక్కుబడులను గూర్చి ఆమె మీది ఒట్టును గూర్చి ఆమె పలికిన దేదియు నిలవకపోవును. ఆమె భర్త వాటిని రద్దు చేసింది గనుక యెహోవా ఆమెను క్షమించును. ప్రతి మొక్కుబడిని తన్ను తాను దుఃఖపరచుకున్న అందున ప్రమాణపూర్వకంగా తన మీద పెట్టుకున్న ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చును, రద్దు చేయవచ్చును. అయితే ఆమె భర్త నానాట దాని గూర్చి ఊరుకొనుచు వచ్చిన ఎడల వాడు ఆమె మీదనున్న ఆమె మొక్కుబడులన్నిటినీ ఆమె ఒట్టులన్నిటినీ స్థిరపరిచిన వాడగును. అతడు వినిన దినమున దాని గూర్చి ఊరుకుండుట వలన వాటిని స్థిరపరచెను. అతడు వినిన తర్వాత వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల తానే ఆమె దోష శిక్షను భరించును. ఇవి భర్తను గూర్చి, భార్యను గూర్చి, తండ్రిని గూర్చి, బాల్యమున తండ్రి ఇంటన నన్ను కుమార్తెను గూర్చి యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన కట్టడలు. సంఖ్యాకాండము 31వ అధ్యాయం. మరియు యెహోవా మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన హింసకు ప్రతిగా హింస చేయుడి. తరువాత నీవు నీ స్వజనుని యుద్ధకు చేర్చబడదువని మోషేకు సెలవీయగా, మోషే ప్రజలతో మీలో కొందరు యుద్ధ సన్నద్ధులై మిద్యానీయుల మీదకు పోయి మిద్యానీయులకు యెహోవా విధించిన ప్రతి దండన చేయునట్లు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోనూ ప్రతి గోత్రముల అన్నిటిలోనూ 1000 మందిని ఆ యుద్ధమునకు పంపవలెను అని. అట్లు గోత్రం ఒక్కింటికి 1000 మంది చొప్పున ఇశ్రాయేలు సేనల్లో నుండి 12,000 యుద్ధ వీరులు ఏర్పరచబడగా, మోషే వారిని అనగా ప్రతి గోత్రము నుండి 50 మందిని యాజకుడకు ఎలియాజరు కుమారుడైన పీనిహాసును పంపెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములు ఊదుటకు బోరలను యుద్ధమునకు పంపెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధము చేసి మగవారినందరినీ చంపిరి. చంపబడిన ఇతరులుగాక మిద్యాను రాజులను అనగా మిద్యాను 5 రాజులైన ఎవీని, రేకీమును, షూరును, హూరును, రేబను చంపిరి. జేయరు కుమారుడైన బిలామును
ఖడ్గముతో చంపిరి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు మిద్యాను స్త్రీలను, వారి చిన్న పిల్లలను చెరపట్టుకుని వారి సమస్త పశువులను, వారి గొర్రె మేకలన్నిటినీ, వారికి కలిగినది యావత్తు దోచుకునిరి. మరియు వారి నివాస పట్టణములన్నిటినీ, వారి కోటలన్నిటినీ అగ్ని చేత కాల్చివేసిరి. వారు మనుషులనేమి పశువులనేమి సమస్తమైన కొల్ల సొమ్మును, మిద్యానీయుల ఆస్తిని యావత్తును తీసుకుని పోయిరి. తర్వాత వారు మోయాబు మైదానంలో ఎరుకో యొద్దనున్న యోర్దాను దగ్గర దిగి ఉన్న దండులో మోషే యొద్దకును, యాజకుడైన ఎలియాజరు నొద్దకును, ఇశ్రాయేలీయుల సమాజమునొద్దకును చెరపట్టబడిన వారిని అపహరణములను, ఆ కొల్ల సొమ్మును తీసుకుని రాగా, మోషేయు యాజకుడైన ఎలియాజరును సమాజ ప్రధానులందరూ వారిని ఎదుర్కొనుటకు పాలెముల నుండి వెలుపలికి వెళ్ళిరి. అప్పుడు మోషే యుద్ధ సేనల నుండి వచ్చిన సహస్రాధిపతులను, శతాధిపతులను, సేనా నాయకుల మీద కోపపడి మోషే వారితో, మీరు ఆడు వారిని అందరినీ బ్రతుకునిచ్చితిరా? ఇదిగో, బిలాము మాటను బట్టి పెయోరు విషయంలో ఇశ్రాయేలీయుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టి ఉండేను కదా. కాబట్టి మీరు పిల్లల్లో ప్రతి మగవానిని, పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి. పురుష సంయోగము ఎరుగని ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తము బ్రతుకునీయుడి. మీరు 7 దినములు పాలెము వెలుపల ఉండవలెను. మీలో నరుని చంపిన ప్రతివాడును, చంపబడిన నరుని ముట్టిన ప్రతివాడు, మీరు చెరపట్టిన బడిన వారును 3వ దినమున 7వ దినమున మిమ్మల్ని మీరే పవిత్రపరచుకొనవలెను. మీరు బట్టలన్నిటినీ, చర్మ వస్తువులన్నిటినీ, మేక వెంట్రుకలను వస్తువులన్నిటినీ, కొయ్య వస్తువులన్నిటినీ పవిత్రపరచవలను అని. అప్పుడు యాజకుడగు ఎలియాజరు యుద్ధమునకు పోయిన సైనికులతో యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధి ఏదనగా, మీరు బంగారును, వెండిని, ఇత్తడిని, ఇనుమును, తగరమును, శేషమును అనగా అగ్ని చేత చెడని సమస్త వంశంలో మాత్రము అగ్నిలో వేసి తీయవలను. అప్పుడు అవి పవిత్రమగును. అయితే పాప పరిహార జలము చేతను వాటిని పవిత్రపరచవలను. అగ్ని చేత చెడునట్టి ప్రతి వస్తువును నేలలో వేసి తీయవలను. 7వ దినమున మీరు మీ బట్టలు ఉతుక్కుని పవిత్రుడైన తర్వాత పాలెంలోనికి రావచ్చును అని. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చింది, నీవును యాజకుడు అయిన ఎలియాజరును సమాజం యొక్క పితరుల కుటుంబంలో ప్రధానులను, మనుషులను లేమి, పశువులలోనేమి చెరపట్టబడిన దోపుడు సొమ్ము మొత్తమును లెక్కించి 2 భాగములు చేసి యుద్ధమునకు పూనుకుని నేమనగా బయలుదేరిన వారికి సగమును, సర్వ సమాజమునకు సగమును పంచిపెట్టవలను. మరియు సేనగా బయలుదేరిన యోధుల మీద యెహోవాకు పన్ను కట్టి ఆ మనుషుల్లోనూ, పశువుల్లోనూ, గాడిదల్లోనూ, గొర్రెల మేకల్లోనూ 500కు 1 చొప్పున వారి సగములో నుండి తీసుకుని యెహోవాకు ప్రతిష్టార్పణంగా యాజకుడైన ఎలియాజరుకు ఇవ్వవలెను. మనుషుల్లోనూ, పశువుల్లోనూ, గాడిదల్లోనూ, గొర్రెల మేకల్లోనూ, సమస్త విధముల జంతువుల్లోనూ 50 1 చొప్పున ఇశ్రాయేలీయుల సగములో నుండి తీసుకుని యెహోవా మందిరమునకు కాపాడు లేవీయులకు ఇవ్వవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడైన ఎలియాజరును చేసిరి. ఆ దోపుడు సొమ్ము అనగా ఆ సైనికులు కొల్లబట్టిన సొమ్ములో మిగిలినది 6,75,000 గొర్రె మేకలను, 72,000 పశువులను, 61,000 గాడిదలను, 32,000 మంది పురుష సంయోగమెరగని స్త్రీలను, అందులో 6 వంతు అనగా సైన్యముగా పోరిన వారి వంతు గొర్రె మేకల లెక్క ఎంత అనగా 3,37,500. ఆ గొర్రె మేకల్లో యెహోవాకు చెల్లవలసిన పన్ను 675. ఆ పశువులు 36,000. వాటిలో యెహోవా పన్ను 72. ఆ గాడిదలు 30,500. వాటిలో యెహోవా పన్ను 61. మనుషులు 16,000 మంది. వారిలో యెహోవా పన్ను 32. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును అనగా యెహోవాకు చెల్లవలసిన ప్రతిష్టార్పణమును యాజకుడైన ఎలియాజరునకు ఇచ్చెను. సైనికుల యొద్ద మోషే తీసుకొని ఇశ్రాయేలీయులకు ఇచ్చిన సగము నుండి లేవీయులకు ఇచ్చెను. 3,37,500 గొర్రెల మేకలను, 36,000 గోవులను, 30,500 గాడిదలను, 16,000 మంది మనుషులను సమాజమునకు కలిగిన సగమై ఉండగా, మోషే ఇశ్రాయేలీయులకు వచ్చిన ఆ సగము నుండి మనుషులలోను, జంతువుల్లోను,
50 ఒకటి చొప్పున తీసి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇచ్చెను. అప్పుడు సేనా సహస్రముల నియామకము అనగా సహస్రాధిపతులను శతాధిపతులను మోషే యొద్దకు వచ్చి, నీ సేవకులమైన మేము మా చేతి క్రిందనున్న యోధులను లెక్కించి మొత్తము చేసితిమి. మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు. కాబట్టి యెహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తం కలిగినట్లు మేము మాలో ప్రతి మనిషిని దొరికిన బంగారు నగలను, గొలుసులను, కడియములను, ఉంగరములను, పోగులను, పతకములను యెహోవాకు అర్పణంగా తెచ్చి ఉన్నామని చెప్పగా, మోషేయు యాజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన ఆ బంగారును వారి యొద్ద తీసుకుని సహస్రాధిపతులను శతాధిపతులను ప్రతిష్టార్పణముగా యెహోవాకు అర్పించిన బంగారమంతి 16,750 తులములు. ఆ సైనికుల్లో ప్రతివాడు తన మట్టుకు తాను కొల్ల సొమ్ము తెచ్చుకుని ఉండెను. అప్పుడు మోషేయు యాజకుడైన ఎలియాజరును సహస్రాధిపతుల యొద్ద నుండి శతాధిపతుల యొద్ద నుండి ఆ బంగారమును తీసుకుని యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ప్రత్యక్షపు గుడారమున ఉంచిరి. సంఖ్యాకాండము 32వ అధ్యాయము. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక యాజరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకుని వారు వచ్చి మోషేను యాజకుడకు ఎలియాజరును సమాజ ప్రధానులతో ఆతారోతు, దీపోను, యాజెరు, నిమ్రా, హెజ్బోను, ఏలాలే, షబాము, నెబోబెయాను అను స్థలములు అనగా ఇశ్రాయేలీయుల సమాజం ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము. నీ సేవకులమైన మాకు మందలు కలవు. కాబట్టి మా ఎడల నీకు కటాక్షం కలిగిన ఎడల మమ్మను యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యంగా ఇమ్మని మోషే గాదీయులతోనూ రూబేనులతోనూ మీ సహోదరుడు యుద్ధమునకు పోవచ్చుండగా మీరు ఇక్కడ ఉండవచ్చునా? యెహోవా ఇజ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళకుండినట్లు మీరెలా వారి హృదయములను అధైర్యపరచుదురు? ఆ దేశమును చూచుటకు కాదేశు బర్నేయాలో నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును అలాగు చేసిరి గదా. వారు ఎస్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూచి ఇశ్రాయేలీయుల హృదయమును అధైర్యపరిచిరి కనుక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకపోయిరి. ఆ దినమున యెహోవా కోపము రగులుకొని 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తు దేశములో నుండి వచ్చిన మనుషుల్లో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కెనెజీయుడకు యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మరి ఎవడునూ పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు కనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరునూ చూడరని ప్రమాణం చేశాను. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించే వరకు అరణ్యములో 40 ఏండ్లు అయిన వారిని తిరుగులాడ చేశాను. ఇప్పుడు ఇశ్రాయేలీయుల ఎడల యెహోవాకు కోపం మరి ఎక్కువగా పుట్టించినట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి ఉన్నారు. మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్ళిన ఎడల ఆయన ఈ అరణ్యములో జనులను ఇంకా నిలువ చేయను. అట్లు మీరు ఈ సర్వ సమాజమును నశింపజేసేదరను అని. అందుకు వారు అతని వద్దకు వచ్చి, మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను, మా పిల్లల కొరకు పురములను కట్టుకుందాము. ఇశ్రాయేలీయులను వారి వారి స్థలములకు చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదాం. అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయము చేత ప్రాకారం గల పురములలో నివసింపవలను. ఇశ్రాయేలీయుల్లో ప్రతివాడును తన తన స్వాస్థ్యమును పొందు వరకు మా ఇండ్లకు తిరిగి రాము. తూర్పు దిక్కున యోర్దాను అవతల మాకు స్వాస్థ్యము దొరికిన గనుక యోర్దాను అవతల దూరముగా వారితో స్వాస్థ్యము పొందమనిరి. అప్పుడు మోషే వారితో, మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన ఎదుటి నుండి తన శత్రువును వెళ్ళగొట్టే వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోర్దాను అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపడని, తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టిని ఇశ్రాయేలు దృష్టికి నిర్దోషులై ఉందరు. ఇప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును అని తెలుసుకునండి. మీరు మీ పిల్లల కొరకు పురములను, మీ మందల కొరకు దొడ్లను కట్టుకుని మీ నోట నుండి వచ్చిన మాట చొప్పున చేయుడి అని. అందుకు గాదీయులను
రూబేనీయులను మోషేతో మా ఏలినవాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసేదము. మా పిల్లలు, మా భార్యలు, మా మందలు, మా సమస్త పశువులు అక్కడ గిలాదుపురములో ఉండును. నీ దాసులమైన మేము అనగా మా సేనలో ప్రతి యోధుడును మా ఏలినవాడు చెప్పినట్టు యెహోవా సన్నిధిని యుద్ధము చేయుటకు యోర్దాను అవతలికి వచ్చేదమనరి. కాబట్టి మోషే వారిని గూర్చి యాజకుడైన ఏలియాజరుకును నూను కుమారుడైన యెహోషువకును ఇజ్రాయేలు గోత్రములో పితరుల కుటుంబంలో ప్రధానులకును ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను: గాదీయులను, రూబేనీయులను అందరూ యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి మీతో కూడా యోర్దాను అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశము మీ చేత జయింపబడిన తరువాత మీరు గిలాదు దేశమును వారికి స్వాస్థ్యముగా ఇవ్వాలని. అయితే వారు మీతో కలిసి యోధులై ఆవలికి వెళ్ళిన ఎడల వారు కనాను దేశమందే మీ మధ్యను స్వాస్థ్యమును పొందుదురు. అనగా గాదీయులను, రూబేనీయులను యెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసేదాం. మేము యెహోవా సన్నిధిని యుద్ధ సన్నద్ధులమై నది దాటి కనాను దేశంలోనికి వెళ్ళదు. అప్పుడు యోర్దాను యువతల మేము స్వాస్థ్యము పొందేదమని ఉత్తరమిచ్చారు. అప్పుడు మోషే వారికి అనగా గాదీయులకును, రూబేనీయులకును యోసేపు కుమారుడైన మనష్షే అర్ధగోత్రపు వారికిని అమోరీయుల రాజైన సీహోను రాజ్యమును, బాషాను రాజైన ఓగు రాజ్యమును దాని ప్రాంతపురములతో ఆ దేశమును చుట్టునుండు ఆ దేశపురములను ఇచ్చెను. గాదీయులు దీబోను, ఆతారోతు, ఆరోయేరు, ఆత్రోతు, షోపాను, యాజెరు, యొగ్బాహ, బెత్నేమ్రా, బెతర్హాను అను ప్రాకారము గల పురములను మందల దొడ్లను కట్టుకునిరి. రూబేనీయులు మారుపేరు పొందిన హెష్బోను, ఏలాలే, కిర్యాతాయిము, నెబోబయల్మయోను, షిప్మా అను పురములను కట్టి తాము కట్టిన ఆ పురములకు పేర్లు పెట్టిరి. మనష్షే కుమారులైన మాకారీయులు గిలాదీ మీదకు పోయి దాన్ని పట్టుకుని దానిలో ఉన్న అమోరీయులను వెళ్ళగొట్టిరి. మోషే మనష్షే కుమారుడైన మాకీరుకు గిలాదును ఇచ్చెను. అతడు అక్కడ నివసించెను. మనష్షే కుమారుడైన యాయీరు వెళ్ళి వారి పల్లెలను పట్టుకుని వాటికి యాయీరు పల్లెలు అని పేరు పెట్టెను. నబూహు వెళ్ళి కెనాతాను దాని గ్రామములను పట్టుకుని దానికి నోబాహు అని అతని పేరు పెట్టెను. మహిమ కలుగునుగాక. ఈరోజు శుక్రవారం వేకువజాము ప్రార్థనలో పాలు పంచుకుంటున్న సంఘ బిడ్డలందరికీ ప్రభు అయిన క్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి నాతో కలిసి ప్రార్థనలోకి భవిస్తారా? ప్రార్థన చేసుకుందాం. మొదటిగా దేవునికి స్తుతి యాగం చేస్తూ ప్రార్థనలోనికి వెళ్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. సర్వశక్తి గల దేవుడా, గొప్ప దేవుడా, కరుణామయుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడకు తండ్రి, సమాధానాధిపతి, స్తోత్రం, 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 స్తోత్రం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆదియు అంతమునై ఉన్న దేవుడా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మాకు ఒక్కగానొక్క దేవుడా, స్తోత్రం, 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 స్తోత్రం. ఆకాశమును నీ సింహాసనముగాను భూమిని నీ పాదపీఠముగాను చేసి అయా ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, నీకే స్తోత్రం, 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 స్తోత్రం. సర్వ సృష్టిని నోటి మాట చేత సృజించిన సర్వశక్తి గల దేవుడా, నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సృష్టికర్త నీకే స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. మమ్మల్ని సృజించిన మా దేవుడా, నీ పోలికను అనుగ్రహించిన మా సర్వశక్తి గల దేవుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీ నామమునకు స్తోత్రం, 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 స్తోత్రం. అయా నువ్వు జీవము గల దేవుడవు తండ్రి, ప్రేమ చూపించు దేవుడవు తండ్రి, నువ్వు ఉన్నవాడవు, అనువాడనై ఉన్నావు తండ్రి, నీకే స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి, మమ్మలను ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి, మా ఆలోచనలు మా తలంపులను ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి, స్తోత్రం, 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 స్తోత్రం. ఇశ్రాయేలును కాపాడువాడా, కునుకైన వేయకుండా రక్షించువాడా, మా దేవుడా, మా సంరక్షకుడా, మా పోషకుడా, నీకే స్తోత్రం, 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 స్తోత్రం.
జీవాధిపతి స్తోత్రం 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 స్తోత్రము. మరణమును గెలిచినవాడా స్తోత్రం 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 స్తోత్రం. అయా మా కొరకు పరలోకమును విడిచి వచ్చిన దేవుడా స్తోత్రం 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 తండ్రి. అయా మా కొరకు నీ రక్తమును కార్చిన దేవుడా స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని విమోచించడానికి దిగి వచ్చిన దేవుడా, మా కొరకు ప్రాణము పెట్టిన దేవుడా స్తోత్రం 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 స్తోత్రం. మా కొరకు మరణించిన దేవుడా స్తోత్రం 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 స్తోత్రం. మరణించి 3వ దినమున తిరిగి లేచిన దేవుడా స్తోత్రం 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 స్తోత్రం. మృత్యుంజయుడా స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా స్తోత్రం 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 స్తోత్రం. అబ్రహాము దేవుడా స్తోత్రం, ఇస్సాకు దేవుడా స్తోత్రం, యాకోబు దేవుడా స్తోత్రం. మమ్మలను కాచి కాపాడి సంరక్షిస్తున్న, మాకు రక్షణను అనుగ్రహించిన దేవుడా స్తోత్రం 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 తండ్రి. అయా నువ్వు గొప్ప కార్యాలు మా జీవితంలో చేయబోతున్నావు తండ్రి. అయా పగటి వేళ మేఘ స్తంభముగాను, రాత్రి వేళ అగ్ని స్తంభముగాను మా పితరులతో ముందుగా నడిపించిన సర్వశక్తి గల దేవుడా స్తోత్రం 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 తండ్రి. స్తోత్రం స్తోత్రం తండ్రి. అయా ఐగుప్తులో అనేక అద్భుతాలు చేసి, అయా నేను ఉన్నవాడను, నేను సర్వశక్తి గల దేవుడను, నేను జీవము గల దేవుడను, నాకు అసాధ్యమైనదంటూ ఏమైనా ఉన్నదా అని చూపించిన దేవుడవు తండ్రి. నీకే స్తోత్రం 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 తండ్రి. అయా మరి ఐగుప్తు ఫరో సైన్యములను అయా నీవు అణిచివేసిన దేవుడవు తండ్రి. నీకే స్తోత్రము. గొప్ప తీర్పుతో, గొప్ప తెగుళ్ళతో ఐగుప్తీయులకు బుద్ధి చెప్పిన దేవుడవు తండ్రి. నీకే స్తోత్రం 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 తండ్రి. అయ్యా మరి ఇదిగోనైనా ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చినప్పుడు 2 పాయలుగా చేసి ఆరిన నేలను నడిపించిన దేవుడా, సర్వశక్తి గల దేవుడా, నీకే వందనాలు. స్తోత్రం 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 తండ్రి. అయ్యా మరి సముద్రపు జలములను ఏకరాశిగా నిలిపి ఆరిన నేలను నడిపి అయా ఫరో సైన్యమును సముద్రములో ముంచివేసిన సర్వశక్తి గల దేవుడా, సైన్యములకు అధిపతి యగు యెహోవా నీకు పేరు నాయనా, నీకు పేరు నాయనా. నీవు పరిశుద్ధుడవు, నీవు పరిశుద్ధుడవు, నువ్వు పరిశుద్ధుడవు, నీవు పరిశుద్ధుడవు, నీ ఒక్కడవే పరిశుద్ధుడవు, నీ ఒక్కడవే పరిశుద్ధుడవు. పరిశుద్ధుడు పరిశుద్ధుడని కెరూపులతో శరాపులతోను దూతగణములెల్లరితోనూ పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు మహిమ కలుగును గాక, నీ నామమునకు ఘనత కలుగును గాక, నీ నామమునకు ప్రభావము ఆరోపించబడును గాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయా మమ్మల్ని చూచుచున్న దేవుడవు తండ్రి. అయా మరి ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న మరి అనేకులు నిన్ను స్తుతిస్తూ ఉండగా, ఇశ్రాయేలుల యొక్క స్తుతుల మీద ఆసీనుడమైన మా ప్రభువా, ఈ మా స్తుతుల మీద ఆసీనుడు కమ్మని అడుగుచున్నాను ప్రభువా. ఇదిగోనైనా బండ నుండి మధుర జలములను రప్పించింది నీవే నాయన, మారా జలములను మధురముగా మార్చింది నీవే కదా నాయన. అయ్యా మరి ఇదిగోనైనా ఆకలేస్తుందంటే ఆకాశము నుండి పరలోక మన్నాను పంపించింది నీవే కదా, పూరేళ్లను రప్పించింది నీవే కదా. సర్వశక్తి గల దేవుడా, నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. యోర్దానును ఆరిపోజేసి గట్టుల వెంబడి ప్రవహింపజేసిన దేవుడవు నీవు కాదా నాయనా. అయా మరి కేకలు వేయమని చెప్పి ఎరుకో గోడలను కూల్చిన సర్వశక్తి గల దేవుడవు నీవే కదా నాయనా. అయా స్త్రీధర్మం ఉడిగిన తర్వాత పిల్లలు పుట్టే ఆ సమయం లేనప్పుడు, ఆ శక్తి లేనప్పుడు బలమునిచ్చి శారా యొక్క గర్భము తెరిచి యెహోవాకు అసాధ్యమైనదంటూ ఏమైనా ఉన్నదాన్ని నిరూపించి అబ్రహామును ఆశీర్వదించిన దేవుడా, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోవయ్యా. యేసయ్యా నీకే వందనాలు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. అయా మమ్మల్ని ప్రేమించి నీ ఏకైక కుమారుని మా కొరకు భూమి మీదకు పంపించి ఆయన యొక్క రక్తమును చిందించి తన ప్రాణమును పెట్టునంతగా పోరాడేలా చేసి ప్రాణము పెట్టించి మమ్మల్ని విమోచించిన దేవానికే వందనాలు.
అయా మోషే ద్వారా మాట్లాడుతూ, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం అంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడున్నాడని ఆయన అన్నాడు. నాయన నిజమే ప్రభువా, నీవిచ్చిన రక్షణ ఆనందమును చేత పట్టుకుని నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. అయా ఈ శుక్రవార దినాన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా ఇదిగోనైనా ఎన్నో దినాల నుండి మేము ప్రార్థన చేస్తున్నాము. అయ్యా మా దేశము గురించి ప్రార్థన చేస్తున్నాము, మా ప్రాంతాల గురించి, మా నాయకుల గురించి అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాము. అయ్యా చక్కని సుపరిపాలన అందించేటువంటి ఆలోచన అనుగ్రహించండి ప్రభువా, వారికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. మా దేశమును ప్రేమించావు నాయన, యుద్ధముల నుండి తప్పిస్తున్నావు నాయన, ఆపత్కాలమందు మమ్మల్ని ఆదుకుంటున్నావు నాయన. అయ్యా మరి విపత్తులు వచ్చినప్పుడు మమ్మల్ని సంరక్షిస్తున్న విధమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయా జలములలో పడి నడుస్తున్నా, వాయుమండలములో నాయన ప్రయాణము చేస్తున్నా, అయా రహదారుల మీద మేము ప్రయాణం చేస్తున్నా, అయా నీ దూతను మాకు కావలిగా ఉంచి మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఈ రోజంతా నీ కాపుదలను మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు 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 తండ్రి. అయా ఇదిగో నాయన ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. నీ గాయ పడిన హస్తంతో ఎట్టి రోగమైన, మరణకరమైన రోగమైన, మరి ఇతర రోగమైన, మరి ఏ రోగమైన అది యేసు నామమున తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాను ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న ప్రతి అనారోగ్య సమస్యను తీసివేయండి, దీర్ఘకాల రోగాలను తీసివేయండి, అయా మందులేని రోగాలను తీసివేయండి. అయా ఇదిగోనైనా బలహీనతల చేత బంధించబడిన వారిని గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. నీ గాయపడిన హస్తంతో వారిని తాకండి ప్రభువా. అయా దురాత్మ శక్తుల ప్రభావం చేత పీడింపబడుతున్న వారికి యేసు నామమున విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. చీకటి శక్తుల ప్రభావం నుండి ఆయన బిడ్డలు బయటకు వచ్చుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. నీ గాయపడిన హస్తంతో నీ బిడ్డలను తాకుదురుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా మరణకరమైన వ్యాధులతో బాధపడుతున్నారయ్యా, ఎంతోమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కొంతమందికి ట్రీట్మెంట్ కూడా లేదు నాయన. అలాంటి వారిని మీరు ముట్టండి యేసయ్యా. నీ గాయపడిన హస్తంతో నీ బిడ్డలను తాకండి యేసయ్యా, నీ గాయపడిన హస్తంతో నీ బిడ్డలను తాకండి యేసయ్యా, నీ గాయపడిన హస్తంతో నీ బిడ్డలను తాకండి. ఈ యొక్క ప్రార్థనలో పాలు పంచుకుని రోగులైన వారిని మీరు ముట్టండి. వారు ఎట్టి రోగము చేత బాధపడుతున్నా ఇప్పుడే యేసు నామమున స్వస్థత 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 విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. అది దీర్ఘకాల రోగమైన, మరణకరమైన రోగమైన ఇప్పుడే దేవా నీ ప్రభావాన్ని బిడ్డలలోనికి పంపించండి. ఈ ఉదయకాలపు ఆరాధనలు ఎంతమంది అయితే ప్రార్థనలో పాలు పంచుకుంటున్నారో, అది చిన్ని వ్యాధి మొదలుకొని మరణకరమైన వ్యాధి వరకు అయా ఎట్టి రోగమైనను వారి దేహం నుండి తొలగిపోవును గాక. ప్రతి అంధకార శక్తుల నుండి వారు విడుదల పొందుకుందురు గాక. వారు నీ మహిమను చూతురు గాక, వారు నీ మహత్ కార్యములు చూతురు గాక, వారు నీ ఆశ్చర్య కార్యములు చూతురు గాక. అయా నీ గొప్ప కార్యములు వారు చూతురు గాక, నీ మహిమలు వారు చూతురుగాక, నీ ప్రభావం వారిని తాకును గాక. ఇప్పుడే నీ ప్రభావం తాకుతుండగా చిన్న బిడ్డలు స్వస్థపడుతున్నారు ప్రభా, నీ ప్రభావం తాకుతుండగా యవ్వనస్తులు స్వస్థ పొందుకుంటున్నారు తండ్రి. అయా నీ ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న వారు, విశ్వాసం ఉంచిన వారు అనేక మంది అద్భుతాలు, ఆశ్చర్య కార్యాల ద్వారా అయా మరి తృప్తి పరచబోతున్నారు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రము 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 తండ్రి. మరి ఇదిగోనైనా రూపాయి మొదలుకొని కోట్ల వరకు నా అప్పులు యేసు నామమున తొలగిపోవునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. మరి ఆర్థిక సమస్య అంటే సామాన్యమైనది కాదు నాయన. ఆర్థిక సమస్యల్లో చిక్కబడి ఉన్నవారు నాయన, ఆర్థిక సమస్యల్లో విరిగి నలిగిపోయినటువంటి మరి పరిస్థితుల్లో వారు ఉన్నారు నాయన. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా ఆర్థిక సమస్యల నుంచి వారిని విడుదల కలగచేయండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఆర్థిక సమస్యతో బాధపడుతున్నారో ఒక్క అద్భుత ఆశ్చర్య కార్యం ద్వారా వారికి గొప్ప విడుదలను కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి.
అయ్యా మరి కొంతమంది అయితే మరి ఇదిగోనైనా వేరొకరికి అప్పులు ఇచ్చి ప్రభా వారు మరి ఇవ్వకపోయేసరికి వారి అప్పులు వీరు కట్టుకుంటున్నారు నాయన, ఈఎంఐలు కట్టుకుంటున్నారు, లోన్స్ కట్టుకుంటున్నారు, ఎంతోమంది సతమతం అవుతున్నారు ప్రభా. నమ్మి ఇస్తే ప్రభా వారు మోసం చేశారు నాయన. అయా ప్రేమ కలిగి ఇవ్వడం వల్ల అయా మోసపోయాము నాయన. ఇదిగోనైనా నా బిడ్డలు అయా మేము ప్రార్థన చేస్తున్నాము, ఈ యొక్క బంధకాల నుండి విడుదల కలగచేయండి ప్రభా. మాది కాని అప్పు మేము కడుతున్నాము నాయన, మాది కాని సమస్యలో మేము పడిపోయాం నాయన. అయా నా ఆత్మీయ బిడ్డలు పడిపోయారు ప్రభా. అలాంటి వారిని మోసం చేసిన వారికి దైవికమైనటువంటి భయము వారికిలో పుట్టును గాక. వారు ఆశ్చర్యకరంగా నా బిడ్డలకు, ఆత్మీయ బిడ్డలకు, నాకు ఎవరికి చెందిన వారి ధనాన్ని మరల తిరిగి ఇచ్చి వేయుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి. అయా మరి వివాహము కాని వారి విషయమే ప్రార్థిస్తున్నాను. వివాహము అన్ని విషయంలో ఘనమైనది నాయన. మంచి వరుణ్ణి, మంచి వధువును నాయన జతపరచండి ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా నీ గొప్ప మేలులతో తృప్తిపరచండి. వివాహము అన్ని విషయంలో ఘనమైనది, ఘనంగా జరిపించండి నాయన. ఇంకా వివాహం కాని వారి విషయమే ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీవే నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. గుణవంతులను నాయన బిడ్డలకు అనుగ్రహించండి, గుణవంతురాలను బిడ్డలకు అనుగ్రహించండి. యెహోవా దూత మరి ఎలియాజరుకు ముందుగా వెళ్ళిన దూత నాయన బిడ్డలకు ముందుగా వెళ్ళి అయా మరి ఆ యొక్క వివాహాల విషయాల్లో మీరు అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. మరి వివాహమై ఎన్ని సంవత్సరాలు గడ్డుతనమైనను యేసు నామమున తొలగిపోవును గాక. మరి గర్భాశయంలో మరి ఇతర అవయవాల్లో మరి ఎక్కడ కల్మషం ఉన్నా, ఎక్కడ మరి ఇదిగో నా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నా, మరి ఎటువంటి ప్రమాదమైన ఎటువంటి కీడు జరిగి మరి అక్కడ మరి ఆ యొక్క అస్వస్థతకు లోనై ఉన్నారు, మరి వారిని ముట్టండి ప్రభా. ఒకవేళ భర్త వలన కానీ భార్య వల్ల కానీ లోపాలు ఏమన్నా కానీ నువ్వు సర్వశక్తి గల దేవుడు గనుక నీ నామమున ప్రార్థిస్తే నీవే అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తావు గనుక యేసు నామములో నేను ప్రార్థన చేస్తుండగా వారికి పరిపూర్ణమైన స్వస్థత జరిగించి గర్భఫలమును వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మరి ఇదిగో నాయన గడియలు నిండగా సుఖమైన ప్రసవాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ప్రసవించిన తల్లిని బిడ్డను క్షేమంగా చూడండి. నీ కౌగిట్లో భద్రపరచమని నేను ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ఉన్నవాడవు, అనువాడనై ఉన్నావు తండ్రి. మమ్మల్ని చూచుచున్న దేవుడవు తండ్రి. నీకే వందనాలు. మరి ఎవరైతే ఇదిగోనైనా చిన్న బిడ్డలు కలిగి ఉన్నారో, చిన్న బిడ్డలు వయసునందు, జ్ఞానమందు, దేవాని దయందు, మనుషుల దయందు వారు వర్ధిల్లుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. వారు వర్ధిల్లుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. జ్ఞాన పూర్ణాత్మతో వారిని నింపండి ప్రభా. మంచి తెలివిని, జ్ఞానాన్ని, వివేకాన్ని అనుగ్రహించండి. లోక జ్ఞానమును అనుగ్రహించండి, పరలోక జ్ఞానమును అనుగ్రహించండి. నీ మహిమను చూపించమని ప్రార్థన చేస్తున్నాను. నీ మహత్ కార్యము జరిగించమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారికి తెలివి, జ్ఞానము, వివేకము అనుగ్రహించండి అయ్యా. మరి ఎల్కేజీ మొదలుకొని పిహెచ్డి వరకు ఎవరైతే మరి కాలేజీలకు వెళ్తున్నారో, స్కూల్స్కి వెళ్తున్నారో, మరి ఇదిగోనైనా అయ్యా మరి అలాంటి వారికి చుట్టూరుని దూతని కావాలి ఉంచండి. మంచి ఆరోగ్యములు వారికి అనుగ్రహించండి. తెలివిని, వివేకాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఎల్కేజీ మొదలుకొని పిహెచ్డి వరకు రాస్తున్న ప్రతి ఎగ్జామ్ బిడ్డలు పాస్ అవ్వలాగా నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కరుణ, నీ కటాక్షము బిడ్డల ఎడల చూపించమని ప్రార్థన చేస్తున్నాను అయా. ఇదిగోనైనా నెమ్మది కలిగినటువంటి జీవితాన్ని వారికి అనుగ్రహించండి ప్రభా. అయా ఇదిగోనైనా జ్ఞానముతో నింపండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. వారు ఒకవేళ చదువు నిమిత్తం భయపడుతున్నారేమో అయా, మరి జ్ఞానము లేదని బాధపడుతున్నారేమో, అలాంటి వారికి మీరు దర్శించి ధైర్యమును చెప్పమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా నా ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థనకు ప్రతిఫలము దయచేవాడా, నీకే వందనాలు. ఉద్యోగం చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనుగ్రహించండి. నీకే వందనాలు, స్తోత్రములు. వారికి చదువు తగినట్టుగా మంచి ఉద్యోగం అనుగ్రహించండి. సంఘ బిడ్డలు ఎవరు కూడా ఉద్యోగం లేకుండా ఉండకూడదు కనుక మీరే ఒక అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తుండగా ప్రభా ఎవరైతే మరి ఇదిగోనైనా వ్యాపారం చేస్తున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి.
చేతి పని వారిని, కూలి పని వారిని, వృత్తులు గల వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, అందరినీ మీరు దీవించండి ప్రభా. నీకే వందనాలు. వారి యొక్క రాకపోకలందు నీ దూతని కావలి ఉంచండి. వారు ఏ పని నిమిత్తం బయటకు వెళ్తున్నా నీ కంచె అనుగ్రహించండి, నీ కాపుదలను అనుగ్రహించండి. ఈరోజు చేస్తున్న ప్రతి పనిలోనూ, డీల్స్లోనూ మీరు తోడుగా ఉండండి. కీడును తప్పించి మేలుతో తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మది కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. వారి బిడ్డలను మీరు దీవించండి. బిడ్డలను చూచునాగున కృపను గ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మంచి ఆరోగ్యములు, శాంతి, సమాధానము, నెమ్మదిని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మరి చెరసాల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. అయా మీరు వారికి మారు మనసును కలగచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మరి ఇదిగోనైనా మరి ఎవరైతే ప్రభా పోలీస్ కేసులు, ఇతర కేసులతో సతమతమవుతున్నారో అలాంటి వారికి గొప్ప విడుదలను దయచేయండి ప్రభా. అయా వారు ఒకవేళ వారు ఎటువంటి తప్పు చేయకుండా నిష్కారణంగా వారు పోలీస్ కేసుల్లోనూ మరి ఇదిగోనైనా ఇక ఆ యొక్క చెరసాల్లోనూ వారు ఉంటే మీరు సర్వలోక న్యాయాధిపతి కనుక మీరే ఒక అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి సహాయం దయచేసి వారిని ఆ బంధకాల నుంచి విడుదల కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ వారు తప్పు చేసిన వారైతే ప్రభువా వారితో మీరు మాట్లాడండి, వారిని దర్శించండి. నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. అయా నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి. అయా నువ్వు సర్వము ఎరిగిన దేవుడవు తండ్రి. మారు మనసు లేని వారికి అనేకులకు మారు మనసును కలగచేయండి ప్రభా. అయా భర్త మారాలని, భార్య మారాలని, బిడ్డలు మారాలని, అన్నదమ్ములు మారాలని, అక్క చెల్లెలు మారాలని ఎంతోమంది ప్రార్థనలు చేస్తున్నారయ్యా. అయా వారి యొక్క జీవితంలో ప్రభువా మాకు రక్షణ కలగజేసినట్లే అనేకులకు రక్షణ కలగచేయమని అడుగుచున్నారు ప్రభా. అయా మేము కూడా అడుగుచున్నాము తండ్రి. ఎంతోమంది రక్షణ లేని వారు అయా ఇదిగోనైనా 98% మంది ఉండిపోయారు నాయన. అయ్యా మేమైతే కొంతమంది చూసే అయ్యో ఎంతోమంది వస్తున్నారని అతిశయపడుతున్నారు నాయన. కానీ ఇదిగో నాయన సర్వలోకము పాపముతో నింపబడి ఉంది నాయన. మరి ఇదిగో నాయన ప్రతి ఒక్కరికి నీ రాజ్య సువార్తను అందించి అయా వారిని అందరినీ రక్షణ పాదంలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మరి కొందరైతే తాగుడు, మత్తుకు, అయా జోదానికి, నాయన వ్యభిచారానికి లోనైపోయి అయా నీకు దూరమే బతుకుతున్నారు ప్రభా. నిన్ను అయా నీ సన్నిధిని మరిచిపోయి తిరుగులాడుచున్నారు నాయన. అలాంటి వారితో మీరు దర్శించండి. అలాంటి వారిని సన్నిధికి నడిపించండి. అయా మీరు నేరుగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. రౌడీ షీటర్లు ఉన్నారు ప్రభా, గోండాలు ఉన్నారు ప్రభా. అయా ఇదిగోనైనా దౌర్జన్యం చేయవారు ఉన్నారు ప్రభా. అలాంటి వారిని సౌలును పౌలుగా మార్చిన దేవుడా, నీవే ఒక అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించి వారిని దర్శించి వారితో మాట్లాడి ఆ బంధకాల్లోంచి విడుదల కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మరి ఎవరైతే విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇవ్వబడిన దర్శన వాగ్దానంలోనికి నాయన బిడ్డలను తీసుకెళ్ళమని ప్రార్థన చేస్తున్నాను. విదేశాలు వెళ్ళిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. విదేశాల్లో ప్రభా దేశము కాని దేశము, ప్రాంతం కాని ప్రాంతంలో వారు ఉంటున్నారు. భాష కాని భాష ప్రభా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఏ దేశం మీదకి యుద్ధం చేస్తుందో తెలియదు ప్రభా. అలాంటి పరిస్థితుల్లో వారు ఉండగా ఓ లోక రక్షకుడా, సర్వలోక న్యాయాధిపతి మీరే దేశము మధ్య సఖ్యతను, సమాధానాన్ని అనుగ్రహించండి. విదేశాల్లో ఉన్న ఆత్మీయ బిడ్డలు, వారి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఒకవేళ ఉద్యోగం లేని వారైతే ఉద్యోగం అనుగ్రహించండి. వారు వ్యాపారస్తులైతే దీవించండి. వారు ఏ పని దొరక్క బాధపడుతుంటే ఏదో ఒక పనిని వారికి అనుగ్రహించి మేలుతో తృప్తిపరచమండి. ఎవరైతే మరి PR కోసం ట్రై చేస్తున్నారో ప్రభా వారికి నీ కృప అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు. నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి, సర్వశక్తిమంతుడు తండ్రి, యెహోవా రాఫా, యెహోవా ఈరే, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. స్తోత్రం తండ్రి. అయా మరి ఉదయకాల సమయంలో మేము ప్రార్థన చేస్తుండగా నీ పరిశుద్ధాత్మను నా మీదను, నీ బిడ్డల మీదను కుమ్మరించండి. నేరుగా నీ బిడ్డల మీద కుమ్మరించండి. ఈ ఉదయకాలపు స్తుతి ఆరాధనలో అయా, ఈ ఉదయకాలపు ఆరాధనలో నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభా. నీ పరిశుద్ధాత్మను బలముగా కుమ్మరించమని నేను ప్రార్థన చేస్తున్నాను.
అయ్యా ఇదిగోనైనా మరి ఎవరైతే మరి విధవరాండ్రులు ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. భర్త లేక మరి వారు ఎంతో ఆదరణ కరువై ఉన్నారు. అలాంటి వారికి మీరు పోషకుడుగా ఉండండి, బలపరచువాడిగా ఉండండి, స్థిరపరచువాడిగా ఉండండి, మీరే సమృద్ధిని కలుగజేయవాడిగా ఉండండి. వారు చేస్తున్న ప్రతి పనిలో కీడు నుండి తప్పించి మేలుతో తృప్తిపరచమని అయా నమ్మేటువంటి వారు, అయా నమ్మకమైన వారు, వారికి సహాయకులుగా ఉండులాగిన కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మరి అనాథలైనటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అనాథాశ్రమంలో ఉన్నవారు, వికలాంగులు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా వారు తల్లిదండ్రులు లేక బాధపడుతున్నారు. అలాంటి వారికి ఆదరణకర్తగా ఉండి మీరు వారితో మాట్లాడమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి. అయా మా యొక్క పరిస్థితులు ఎరిగిన దేవుడవు తండ్రి. నీ కనుదృష్టి మా మీద ఉంచిన దేవుడవు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. మరి ఈ సమయంలో మరిదిగోనైనా ఈ సమయంలో మరి చాలామందికి మరి భర్త చనిపోయి, భార్య చనిపోయి, అదేవిధంగా మరి డివోర్స్ అయిపోయి ఎంతోమంది మరి ఇది ఒంటరిగా ఉంటున్నారు నాయన. యవ్వనంలోనే ఒంటరి వారు అయిపోయారు నాయన. అలాంటి వారికి ఏదో ఒక మార్గాన్ని చూపించి వారి జీవితాన్ని జతపరిచి ఒక అద్భుత సహాయం దయచేయమని, ఆశీర్వాదకరంగా మార్చమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ శుక్రవారం దినమున అయా మరి ఎవరైతే అయా మరి డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయారో, ఎవరైతే తాగుడుకు నాయన పేకాటకు, అదేవిధంగా జోదానికి మరియు ఇతర చెడు వ్యసనాలకు లోనైపోయారో వారందరినీ యేసు నామంలో బయటకు తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా వందనాలు, స్తోత్రము తండ్రి. యోబు ఇంటి చుట్టూరు కంచె వేయబడినట్టు మా ఇంటి చుట్టూరు నీ కంచె వేయబడును గాక, నీ కాపుదల అనుగ్రహించబడును గాక. ప్రభా నీకే వందనాలు. ఈ మినిస్ట్రీకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సపోర్ట్ చేస్తున్నా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఫైనాన్షియల్ సపోర్టర్స్ని దీవించండి. వారి కష్టార్జితాన్ని నాయన హెచ్చించి ఇస్తున్నారు ప్రభా. కొన్ని పరిచర్యలు మరి వారి జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలు ఇస్తున్న కానుకలను బట్టి, దశమ భాగాలను బట్టి, కృతజ్ఞత అర్పణలను బట్టి నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి, నిజమైన దేవుడు తండ్రి. నీవు తప్ప మాకు వేరొక దైవము లేదు, వేరొక రక్షణ శృంగము లేదు ప్రభా. మీదిగోనైనా నిన్ను మనసారా ఆరాధించడానికి ఎన్నో దినాల నుంచి ఆయా మందిర స్థలాన్ని అనుగ్రహించమని, మందిర నిర్మాణం జరిగించమని ఒక శతాధిపతిని పంపించమని అడుగుతున్నాం. మా కొరకు శతాధిపతిని సిద్ధపరిచినందుకు నీకు వందనాలు అయ్యా. మరి ఇదిగోనైనా A to Z అన్నీ కూడా మీరు అద్భుత రీతిగా సమకూర్చి మరి ఆ మందిరం కట్టబడులాగా మనసారా నిన్ను ఆరాధించేటువంటి భాగ్యమును నాయన మాకును అనేకులను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మేము రిక్తులం తండ్రి, మా దగ్గర ఏమీ లేదు నాయన. నువ్వు ఇచ్చిన విశ్వాసం ఉంది, నీ నామమున శక్తి ఉన్నదని మరి శతాధిపతి తెలుసుకున్నట్లు ప్రభా మేము కూడా తెలుసుకున్నాం గనుక నీ నామమున ప్రార్థన మాత్రమే చేస్తున్నాము తండ్రి. అయా భేదవారము ఈ లోకములో మరి ధనము లేనివారం కావచ్చేమో కానీ విశ్వాసముతో మంచి పోరాడడానికి సిద్ధపడినటువంటి అయా జవాన్లు నాయన, అయా నీ క్రీస్తు యేసు యొక్క సైనికులమని చెప్పబడడానికి మేము సంతోషిస్తున్నాం ప్రభా. అయా విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ మందిర స్థలము గురించి, నిర్మాణం గురించి, శతాధిపతి గురించి ఆయన చేతులకు అప్పచెప్తున్నాం. మీరే ఒక అద్భుతాశ్చర్య కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అందరి చెవులు గింగురుమను రీతిలో యెహోవా గొప్ప కార్యము చేసినట, యెహోవా గొప్ప మేలులు చేసినట, యెహోవా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినట అని అందరూ చెప్పుకునే రీతిలో దైవాని కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇదిగోనైనా మా దగ్గర ఉన్నవి తక్కువనైనా అయా జరగవలసిన మరి ఇదిగోనైనా డీల్ విషయంలోనూ తర్వాత కన్స్ట్రక్షన్ విషయంలో సుమారు 10 కోట్లు అవసరమైంది నాయన. మీరే అద్భుతం ఆశ్చర్య కార్యం జరిగించండి నాయన. ఎవరో ఒకరి ద్వారా సహాయము దయచేసి మందిరమును కట్టించమని ప్రార్థన చేస్తున్నాను. నీవు చేయకపోతే మాకెవరు చేయగలరు నాయన. నీ మీదే ఆశ పెట్టుకుని ఉన్నాము. నా ప్రాణమా దేవుని యందు ఆశ పెట్టుకో అని దావీదు చెప్పాడు నాయన. అయ్యా మేము కూడా నా ప్రాణాన్ని నీ మీదే ఆశ పెట్టుకొనుచున్నాము తండ్రి. నువ్వు చేయువాడవు తండ్రి, నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి, నువ్వు కృపా సత్య సంపూర్ణుడవు తండ్రి, మేలుతో తృప్తిపరచు దేవుడవు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రం.
సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం 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 తండ్రి. మరిదిగోనైనా పరిచారకుల్లో మరిదిగోనైనా అనేక మంది పరిచారకులు అయ్యా నాయన ఈ యొక్క మినిస్ట్రీకి సహకారులుగా ఉన్నారు నాయన. ఎంతోమంది మరి వారు కష్టపడుతున్నారు. వారందరినీ, వారి బిడ్డలను, వారి ఫ్యామిలీని, వారి చేతి పని వారిని, కూలి పని వారిని, వృత్తిని వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని అందరినీ మీరు దీవించండి ప్రభా. మీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయా వ్యాపారస్తులను వృద్ధి చేయండి, దీవెనకరంగా మార్చండి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంక్రిమెంట్ కోసము ట్రై చేస్తున్నవారు అయా, మరి అదేవిధంగా ట్రాన్స్ఫర్ల కోసం, గవర్నమెంట్ జాబ్ అయితే ట్రాన్స్ఫర్ల కోసం ట్రై చేస్తున్నవారు నీ కృపను గ్రహించండి. మీరే అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి సహాయం చేసి వారిని ఆయా పరిస్థితులన్నిటినీ మార్చమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయా వ్యవసాయం చేస్తున్న వారికి వాతావరణం అనుకూలంగా ఉంచండి. మంచి అయా ఫలభరితమైన పంట అనుగ్రహించి రాబడిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు దీవెనకరంగా మార్చమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభు దేశాన్ని అయా రక్షిస్తున్న జవాన్లు మీరు జ్ఞాపకం చేసుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్ని జ్ఞాపకం చేసుకోండి. మంచి న్యాయవాదులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మా దేశాన్ని, మా రాష్ట్రాలను పరిపాలిస్తున్న మంత్రులను మీరు జ్ఞాపకం చేసుకోమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. మరి సమయంలో మరి సేవలు చేస్తున్నటువంటి ఆత్మీయ బిడ్డలు, ఆత్మ పాస్టర్ గారులు ఎంతోమంది ఉన్నారు నాయన. నీవు ఏర్పరచుకున్న దైవ సేవకులు ఎంతోమంది ఉన్నారు నాయన. వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఆయా పాస్టర్ అమ్మలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. పాస్టర్ గారి పిల్లలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వారి సంఘాలను వృద్ధి చేయండి. సంఘ సరిహద్దులను విశాలపరచండి. నన్ను, నా భార్యను, నా బిడ్డలను మీరు దీవించండి. నా సంఘ సరిహద్దులను కూడా విశాలపరచమని మీరే మహిమ, ఘనత, మహాప్రభావాలు పొందుకోమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు స్తోత్రము తండ్రి. అయ్యా ఇదిగోనైనా నేను ప్రార్థన చేస్తుండగా ప్రభా ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేయగల దేవుడా, మహిమగల కార్యాలు చేయగల దేవుడా, మహత్కార్యాలు చేయగల దేవుడా, అయ్యా మా జీవితంలో ఒక మేలు జరిగించండి. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానాన్ని, నెమ్మదిని అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రభా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయ్యా నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అయా మమ్మల్ని పోషించు దేవుడు అయి ఉన్నావు తండ్రి. మరి ఇదిగోనైనా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఎంతోమంది అయితే వీక్షిస్తూ అయా ప్రార్థనలు ఎక్కిపిస్తున్నారో వారి సమస్య, ఆరోగ్య సమస్య తీసివేయండి, అనారోగ్య సమస్య తీసివేయండి. చీకటి శక్తుల ప్రభావం నుంచి విడుదల కలగచేయండి. నెమ్మదిని దయ చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు స్తోత్రం 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 తండ్రి. ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి నాయన, స్వస్థపరచండి నాయన. నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయా నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి, గొప్ప దేవుడా నీకే వందనాలు. అయ్యా మరి పోలీస్ కేసులు, ఇతర కేసులతో సతమతమవుతున్న వారికి అనేకులు ఉన్నారు ప్రభా. వారందరినీ మీరు విడిపించండి, వారందరినీ మీరు విడిపించండి నాయన. వారి బంధకాల నుంచి విడుదల కలుగచండి. ఎంతోమంది ఏడుస్తున్నారు, కొట్టుమిట్లు ఆడుతున్నారు. మేము చెయ్యని తప్పులో మేము పడ్డాము, మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఇదిగోనైనా ఇదిగో ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఈఎంఐలు కట్టలేక, క్రెడిట్ కార్డ్స్ బిల్లు కట్టలేక ఎంతమందో ఉన్నారు, బాధపడుతున్నారు, నరక యాతన అనుభవిస్తున్నారు. వ్యాపారస్తులైతే కొంతమంది మరి ఇదిగోనైనా ఆర్డర్స్ తీసుకుని వారి బిల్స్ పెండింగ్స్లో ఉన్నాయి నాన్న. ఆ పెండింగ్లో ఉన్న బిల్లులు యేసు నామమున రిలీజ్ అగును గాక, యేసు నామమున రిలీజ్ అగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. హాస్పిటల్లో ఉన్న వైద్యులు మీరు ముట్టండి, నీ గాయపడిన హస్తంతో తాకండి. అదేవిధంగా మరి అనేక మంది అనాథలైనటువంటి వారు మరి రోడ్ల మీద తిరుగుతున్నారు ప్రభా, దిక్కులేని వారిగా ఉన్నారు నాయన. అలాంటి వారిని మీరే ఒకసారి దర్శించి పోషించమని నేను ప్రార్థన చేస్తున్నాను. మా సంఘాన్ని వృద్ధి చేయండి, సంఘ సరిహద్దులను విశాలపరచండి. అనేకులు వచ్చి నీ నామమున ప్రార్థన చేయడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నా సంఘ బిడ్డలందరూ ఆత్మీయమైన స్థితిలో ఉండులాగున అయ్యా మరి చక్కని కోయరు, చక్కని మ్యూజిషియన్స్ మేమందరం కలిసి నిన్ను మనసారా ఆరాధించడానికి నీ కృపను మాపై ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ యూట్యూబ్ ద్వారా అనేకులు ఈ ప్రార్థనలో పాల్పంచుకుందరు గాక. అంతేవిధంగా మరి మాకున్న ఒకే ఒక మరి ఆస్కారం ఇదే కదా కనుక ప్రభా నీ కృప అనుగ్రహించమని మంచి అవకాశాన్ని నీ బిడ్డలకు అనేకులు చూచి వాక్యంలో బలము పొందుకోను లాగున, శక్తిని పొందుకును లాగున కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయ్యా నీకే వందనాలు.
మా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా మరి వేకోజాము ప్రార్థనలో శుక్రవారం రోజున ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న బిడ్డలందరూ కూడా నీ కృప అనుగ్రహించాను. అదేవిధంగా రాత్రి 8:30 జరుగు అయా మరి ఇదిగో నన్ను ఉపవాస ప్రార్థనలో కూడా నీ కృప అనుగ్రహించమని మీరు మహిమ ఘనత మహాప్రభావాలు పొందుకోమని మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్తూ మా ప్రభువును రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామమున నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడకు యెహోవా. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం. గివ్ ఇయర్ ఓ ఇజ్రాయెల్, ద లార్డ్ అవర్ గాడ్ ఈజ్ వన్ లార్డ్. డ్యూటెరోనమీ 6th chapter 4th verse. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు లాంటి అద్వితీయుడకు దేవుడు ఎవరున్నారు? ఆయన ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు. నీ జీవితాన్ని ఆశ్చర్యభరితంగా చేయబోతున్నాడు. అద్భుత రీతిగా మార్చబోతున్నాడు. నీవు మునిపెన్నడు చూడని అద్భుత ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు, మహిమగల కార్యాలు ఈ దినమున చూడబోతున్నావు. ఆయన వైపు నీ కనుదృష్టి ఉంచు. నీ చేతులు ఆయన వైపు చాపి, ప్రభువా నీ కృప నాకు అనుగ్రహించు, ఈ రోజంతా నన్ను దీవించు అని ప్రార్థించు. దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. సంతోషంతో ఉండండి. దేవుడటి కృప మీకు కలుగజేయును గాక. ఆమేన్.